అకాడమిక్‌గా మిమ్మల్ని అందరూ గూడా "నువ్వంత ఇంటెలిజెంట్ కాదు. నువ్వంత బ్రైట్ కాదు. నువ్వు ఏ సెక్షన్‌లో ఉండటానికి నీకు అర్హత లేదు. నిన్ను బి సెక్షన్‌లో వేస్తున్నాను. లేదా నువ్వు బి సెక్షన్‌లో ఉన్నావు. సి సెక్షన్‌కి పంపిస్తాను" అని మిమ్మల్ని చాలామంది అనే ఉంటారు. కాబట్టి మీరు ఏ సెక్షన్‌లో ఉన్నా, జెడ్ సెక్షన్‌లో ఉన్నా కూడా మీరు ఈ రోజు నుంచే రోజు హిందూ పేపర్ చదవటం, సివిల్ సర్వీస్ సిలబస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ సిలబస్‌ని గనక మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేయటం, మాట్లాడటాన్ని ప్రాక్టీస్ చేయటం, సామాజిక అంశాలపైన, సమకాలీన సామాజిక అంశాలపైన, కాంటెంపరరీ సోషల్ ఇష్యూస్ పైన మీరు నోట్స్ తయారు చేసుకోవటం, ఆ నోట్స్‌ని పక్క వాళ్ళతో చర్చించుకోవటం, వాటిపైన మీ యొక్క అభిప్రాయాలను ఏర్పాటు చేసుకోవటం, ఆ అభిప్రాయాలను చక్కగా వ్యక్తపరచడం, ఇవన్నీ గనక మీరు డిగ్రీలో చేరిన ఈ 3 ఏళ్లలోనో, 4 ఏళ్లలోనో గనక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకంటే క్లాసులో బాగా ముందున్న గోల్డ్ మెడల్స్‌కి, ఐఏఎస్ రావడానికి మీకు సమానమైన అవకాశాలుంటాయి. అది చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. హైదరాబాద్‌లో వచ్చి డిగ్రీతో పాటే సివిల్ సర్వీస్ పరీక్షలో మీరు ఒక ఫౌండేషన్‌ని మీరు తీసుకోదలుచుకున్నట్టయితే, ఆ ఫౌండేషన్ ఇచ్చే సంస్థల పేర్లు, డిగ్రీ కళాశాలల పేర్లు ఇవన్నీ గూడా మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఫీజు గూడా రూ. 3,00,000 కాకుండా అందులో సగం కేవలం రూ. 1,50,000 మాత్రమే హాస్టల్ మరియు ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఇవ్వటానికి మేము సిద్ధంగా సిద్ధంగా ఉన్నది. యాస్పైర్‌లో మెంబర్స్ అయినటువంటి డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నాము. మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి మీరు ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా సరే హైదరాబాద్ వచ్చి ఇక్కడ మీరు డిగ్రీతో పాటే సివిల్స్ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయదలుచుకున్నట్టయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా మా యొక్క వివరాలను మేము మేము మీ ముందు ఉంచుతున్నాము. మీరు అంతేకాకుండా మీకు ఎటువంటి ఈ సివిల్ సర్వీస్ పరీక్ష గురించి గానీ, ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలపైన గానీ మీకేమైనా సందేహాలున్నా లేదా మీరు 1-to-1 మీరు మాట్లాడదలుచుకున్నా గూడా మీరు మమ్మల్ని సంప్రదించొచ్చు. ధన్యవాదాలు.